పెట్రోల్ ధర లీటర్కు కేవలం 30, అదే డీజిల్ అయితే 20 రూపాయలే. ఇతర రసాయనాలైతే మరీ తక్కువ, కేవలం 15 రూపాయలే. నగరంలో చమురు శుద్ధి కర్మాగారం నుంచి పలు ప్రాంతాలకు పెట్రోల్, డీజిల్, రసాయనాలు రవాణా చేస్తుంటారు. నిత్యం కొంత భాగం బ్లాక్ ఆయిల్ మాఫియా చేతుల్లోకి తరలిపోతుంది. దీనివల్ల సంబంధిత సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పైగా ముఠాలు చమురు ఉత్పత్తి రసాయన ట్యాంకర్ల నుంచి తీయడానికి ప్రమాదకరమైన విధానాలను అనుసరిస్తున్నారు. బ్లాక్ ఆయిల్ని శుద్ధి చేసి ఫెర్నిస్ ఆయిల్గా మార్చుకొని విక్రయించేందుకు వ్యాపారులు అధికారికంగా అనుమతులు తీసుకుంటున్నారు. ఈ వ్యాపారంలో వచ్చే లాభాలు అరాకొరే. దీంతో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. HPCCL కు వచ్చే లారీల డ్రైవర్లతో కుమ్మక్కవుతున్నారు. వీరు లారీల గమ్యస్థానాలకు కాకుండా ముందుగా ఆటోనగర్ లోని బ్లాక్ ఆయిల్ కేంద్రాలకు తెస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకులకు ఉంటే ప్రెజర్వర్లను తెరిచి అశాస్త్రీయ పద్ధతిలో పెట్రోల్, డీజిల్ రసాయనాలు డ్రమ్ముల్లోకి డంప్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏసీపీ చిట్టిబాబు నేతృత్వంలో కార్యదళ పోలీసు బృందం ఆటోనగర్ ఐలాలలో ఉన్న ఈ బ్లాక్ ఆయిల్ కేంద్రం దాడులు నిర్వహించగా గుట్టు మొత్తం రట్టయింది. HPCL చమురు శుద్ధి కర్మాగారం నుంచి మిథనాల్ లోడుతో శ్రీకాకుళం రెడ్డిస్ ల్యాబ్స్ వెళ్లాల్సిన 2 లారీలు ఆటోనగర్ కు వచ్చాయి. మిథనాల్ ట్యాంకర్ నుంచి తీస్తుండగా కార్యదళ పోలీసులు పట్టుకున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.